మీడియా యాజమాన్యాలపై విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు జర్నలిస్టు యూనియన్ సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం ఏపీజేయు ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ధర్నా అనంతరం నిరసన ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్ అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు, వారధి ఎండి అజయ్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా వ్రాసి చూపించే మీడియా రంగాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యులు వైసీపీ నేత విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండోసారి ఏ రాజకీయ నాయకుడు మీడియా రంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పత్రికా స్వేచ్ఛను హరించేలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ5 స్టాఫ్ రిపోర్టర్ జనార్దన్, P9 ఎండి కిరణ్, విఎస్ఎన్ న్యూస్ ఎండి ఈదర రాఘవరావు, ఆర్టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీను, ఐన్యూస్ సుధాకర్, సూర్య స్టాఫ్ రిపోర్టర్ ఎం శ్రీధర్, ఎంసీఏ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఫోటోగ్రాఫర్ అజయ్, కోటయ్య, సురేష్, రమణ, కోటేశ్వరరావు, సునీల్, బాజీ, ప్రజాశక్తి నరసింహారావు, వసంత్ కుమార్, ఏపీజేయు నాయకులు పల్లపు శేషకుమార్, శ్రీ సత్య శరత్, ఏడుకొండలు, మాలాద్రి తదితరులు పాల్గొన్నారు. రోజు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఈజేయు ఈ 3 యూనియన్ల ఆధ్వర్యంలో ఇటీవల గత 2 రోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి చూస్తూ ఉన్నాం, విజయసాయిరెడ్డి గారు ఆయన పెద్దలు, ఆడిటర్ గారు చాలా గొప్ప వ్యక్తి అని మనందరం ఇప్పుడు దాకా అనుకుంటా ఉన్నాం. నిన్న చూసిన తర్వాత ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ వాడు వీడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా విజయసాయిరెడ్డి గారు, మాకు కూడా అంటాము పెద్ద 2 నిమిషం సెకండ్ కూడా పట్టదు. మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులము, క్రమశిక్షణతో మెలుగున్నాం కాబట్టి మిమ్మల్ని అనట్లేదు. ఎందుకంటే వాడున్నాడు వీడున్నాడు ఆ ఛానళ్ళ మీద యాజమాన్యాలను వాళ్ళ సంగతి చూస్తాను. ఏం చూస్తావా నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వేం చూస్తావా? ఆ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించి సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు మీడియాపై నువ్వు చేసిన తప్పుకి నువ్వు దాన్ని సరిదిద్దుకోకుండా మీడియా మీద పడతావేంటి? మీడియా అంటే ఇంత సులకనగా ఉందా నీకు? నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం. ఇంకొకసారి వాడు గీడు అని మాట్లాడావంటే మాత్రం కబడ్దార్, నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఇంటిని ముట్టడిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగైనా కూడా ఇది ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తాం. కానీ నీ మాటలను వెనక్కి తీసుకొని జర్నలిస్టులకి తక్షణమే యాజమాన్యాలకు కూడా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో భౌతికంగా జర్నలిస్టుల మీద గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు జరిగి ఉన్నాయి. మీలాగా ఈ దాడులు చేయడానికి ఎవరు దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోము. అందుకని విజయసాయిరెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు మరొకసారి వాడు వీడు 10 అనే పదం కింద మీరు అన్నారంటే ఈసారి మీరు ఎక్కడున్నా వచ్చి మీ నాలుగు కోస్తాం మేము చెప్తున్నాం. జర్నలిస్టులు అందరం కూడా ముక్తకంఠంగా చెప్తున్నాం. ఎందుకంటే మీ బెదిరింపులకు మీ భయపడేది ఎవరు లేరు. మీ ఉడతప్పులకు భయపడే రోజులు పోయినాయి. మీరు ఇప్పటికే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పట్టించిపోయి ఉన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టుల పట్ల మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మీరు ఏదైనా ఉంటే మీ సమస్య ఉంటే ఏదైనా చెప్పుకోండి. మీ సమస్యను చెప్పుకొని సమస్య సాల్వ్ చేసుకోండి. అంతేగాని మీరు ఎక్కడో సమస్య పెట్టుకొని మీ మీద ఏదో అనవసరంగా ఉన్నాయన్ని సమస్యలు వచ్చినాయని చెప్పేసి మేము వేరే వ్యక్తుల గురించి మేము మాట్లాడము. మహిళల గురించి, మహిళలంటే మాకు గౌరవం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ సమస్య అది మీ సొంత సమస్య మీరు సాల్వ్ చేసుకోండి. దాన్ని మీడియాకు రుద్ది మీడియాలో అట్లా చేశారు, వాడు ఇట్లా చేశాడు, ఈడు సంస్కారం లేదా మీకు? మీరు పెద్దలు, ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంత పదవిలో ఉండి రాజ్యసభ ఎంపీగా ఉండి లేస్తే నేను ఢిల్లీ అంటావు, ప్రధానమంత్రి అంటావు, ఇంత లాబింగ్ అంటావు. నాది జర్నలిస్టుల మీద మాట్లాడేటప్పుడు మీకు క్రమశిక్షణ లేదా? అంటే జర్నలిస్టులు అంత సుందరంగా ఉన్నావా? ఏమనుకుంటున్నారు? నీ ఇష్టం. ఇంకొకసారి కూడా హెచ్చరిస్తాం. కబడ్దార్, ఎప్పుడైనా కానీ జర్నలిస్టులపై మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా జర్నలిస్టులు అందరి తరపున కూడా హెచ్చరిస్తూ ఈ వాక్యాలను కూడా మీరు ఏదైతే మాట్లాడారో ఆ వాక్యాలను కూడా మా అందరికి కూడా వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిని వెంటనే మాకు
జర్నలిస్టులకు అందరికీ క్షమాపణ చెప్పాలి. ఇప్పటికే విజయసాయి రెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు. మీడియా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే నీ నాలుగు ఈసారి తగ్గొస్తాం మా యూనియన్ తరఫున. అంతే. పేరు రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుని. నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు పత్రికా విలేకరులను ఉద్దేశించి దుర్భాషలాడాడు. వాడు వీడంటే అనేక విధంగా మాట్లాడాడు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. అట్లానే విలేకరులకి క్షమాపణ చెప్పాలని పీడీఎస్ రాష్ట్ర కార్యవర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, విలేకరుల మీద దాడులు అనేటువంటి ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు కూడా జరిగినాయి. ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైంది. ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యగా వాడుతూ ఉన్నటువంటి మీడియా వాళ్ళ మీద ఇటువంటి దుర్భాషలాడటం, మీ సంగతి తెలుస్తూ అంటాం, మీరు అది ఇది అంటాం చాలా తప్పుడు మాటలు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన వైఖరి ఉండాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక కమిటీ వేసి జర్నలిస్టు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పత్రికా విలేకరులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి గారిని కోర్టు సుమోటోగా తీసుకొని సస్పెండ్ చేయాలి. ఆయన భాష మార్చుకోకపోతే చెప్పు తెగిపోద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మరొకసారి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా నువ్వు కానీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకి అండగా ఉంటానన్నారు కదా. ఈరోజు ఆ సుభాష్ని విషయంలో కానీ సుభాష్ గారికి వీళ్ళకి న్యాయం చేయాలి. ఈ విజయసాయి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజ్యసభ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువలు విశ్వసనీయతను ఒకసారి మళ్ళీ పరిష్కరించుకొని ఇతను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విజయసాయి రెడ్డి గారు పెద్దలు అంటారు, కానీ ఎందుకంటే బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి బెదిరించటం, లేకపోతే అంతు చూస్తానని చెప్పి హెచ్చరించటం, అంటే అది విలేకరులతో పాటు మదన్ మోహన్ అంతు చూస్తాడా, సుభాష్ రెడ్డి అంతు చూస్తాడా, ఎవరు అంతు చూస్తారో అది చెప్పలేం. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేరాలు చేసి ఎవరో ఒకరి మంది నెట్టడం వారికి అలవాటు. కాబట్టి అలానే మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు, ఒక కులాధిపత్యంలో మీడియా ఉంది అని మాట్లాడటం సబబు కాదు. ఇంకోటి, ఆయన ఇంకో మాట అన్నాడు. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు సహజంగా రెస్పాండ్ అవుతాయి. మీరు వివరణ అడిగారా అంటాడు. ఏమంటే మీరు దళిత జడ్జి రామకృష్ణ గారి మీద సాక్షి పత్రికలో పుంకానుగా వార్తలు రాశారు కదా. మాజీ జడ్జి నాగార్జున రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకృత్యాలకు వ్యతిరేకంగా నోరెత్తినటువంటి దళిత జడ్జి రామకృష్ణ సస్పెండ్ చేయించి మరి ఆయన తీసుకున్నారా? మీరు క్లారిఫికేషన్ తీసుకున్నారా? అలాగే భువనేశ్వర్ గారి మీద, అలానే లోకేష్ గారి మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు వివరణ తీసుకున్నారా? రామోజీరావు గారి దగ్గర వివరణ తీసుకున్నారా? బిఆర్ నాయుడు గారి దగ్గర వివరణ తీసుకున్నారా? ఎందుకంటే మీ సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రధాన పత్రికలకు చెందినటువంటి ఛానళ్ళ కెమెరామెన్లని రిపోర్టర్లని వెంబడబడి కొట్టి రక్తగాయాలందా కొట్టారు. కృష్ణ అనే అతనైతే ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నుండి కెమెరామెన్ నుండి కృష్ణని మీరు కొట్టిన దెబ్బలకి అతను హైదరాబాద్లో చావు బతుకుల మధ్య ఉండి ఎట్లా బయటపడ్డాడు. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడటం, పైగా ఇంకా దుర్మార్గం అంటే పలానా మహిళకి ఇట్లా ఎవడన్నా కడుపు చేస్తే మీరు మాట్లాడతారా అంటున్నారు. ఎందుకయ్యా కులాల గురించి మాట్లాడతావు? మీరు చెప్పాలి కులాల గురించి. మహాభారతంలో ఒకడే బకాసురుడు. మీ 5 ఏళ్ల కాలంలో ఊరికో బకాసురుడు తయారయ్యి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ప్రతిదానికి కులం ఏం చేసింది మిమ్మల్ని? ఇప్పుడు ఏ కులమైనా కానివ్వండి, ప్రతిదానికి కులం. ఎంతమంది మీ దౌత్యాలకి మీ దౌర్జన్యాలకి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడు చేసి రాశారే మీ పత్రికలో. అసలు అది పుట్టిందే అక్రమాలకి అన్యాయాలకి పుట్టిన విషపుత్రిక మీ సాక్షి పత్రిక. మీరు వేదాలు చెప్పినట్టు. కాబట్టి మీరు ఏదన్నా ఉంటే లీగల్గా వెళ్ళండి. ప్రెస్ కౌన్సిల్ అంటే కంప్లైంట్ చేస్తున్నారు, చెయ్యండి. డిఫర్మేషన్ సూట్ వేసుకోండి. మీరు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయండి పార్లమెంట్లో, నో ప్రాబ్లం. కానీ మీరు గంపగుత్తగా ప్రతిదానికి బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టు ప్రతిదానికి నువ్వు కమ్మకులానికి ఆపాదించడం, అసలు ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ ఏదో కరోనా వైరస్ కంటే ప్రమాదం చిత్రీకరించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి పుట్టుకల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదండి. విజయసాయి రెడ్డి గారు, మీకు తెలియదు కాదు. తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. అది మీకు తెలియపోవటం అనేది
కర్మ అంతే, ఏం చేస్తాం. మీలాంటి వాళ్ళందరూ పార్లమెంట్లో ఉండడం అనేది దేశం చేసుకున్న దౌర్భాగ్యం, తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. కనుక ఇక నుంచైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి, విజ్ఞతతో మాట్లాడటం నేర్చుకోండి, అంశం మీద మాట్లాడటం నేర్చుకోండి. దానికి కులాలు, రాజకీయ పార్టీలు, అది ఇది అన్నీ కలగలిపి మీరు గందరగోళం చేసి అంతు చూస్తాం ఇంతు చూస్తామంటే ఏముంది సార్? అంతు చుట్టాలకి ఇంతు చుట్టాలు 5 అంచెల భద్రతా వ్యవస్థ ఉన్నోళ్ళే అవతోడు కాదనుకున్నాక వెళ్ళిపోయారు. కాబట్టి అంతు చూస్తాం ఇంతు చూస్తాం అన్నమాట ఏదన్నా ఒక నెల క్రితం 2 నెలల క్రితం మాట్లాడితే బాగుండేది. కాబట్టి మీ అంతు ఎవరు చూడకుండా మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే మీ బాధితులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ అండి. యాజమాన్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛ లాస్ట్ టైం రికమెండేషన్ వచ్చింది. అదే ఇంకా మన అవుట్ సైడ్స్ కూడా అవుట్సైడ్ తీసుకుని తహసీల్దార్ అనుకుంటున్నాము. అన్ని జిల్లాలో జైలు వేసేస్తే ఇక్కడ మన ఖాళీ ప్లేస్ ఉంటే ఇస్తున్నాం. కూడా మా దగ్గర నుంచి రికమెండేషన్ వచ్చినాం. తహసీల్దార్ గైడ్ లైన్స్ ఇస్తే డిస్ట్రిక్ట్ నుంచి ఇస్తారు. లాస్ట్ టైం అంటే కొన్ని మండలాల్లో ఉన్న కూడా మనం 38 మండలాస్ ఒక 10 మండలాల దాకా ఇచ్చున్నాం. అలాగే డిపార్ట్మెంట్